బ్రిటిష్ క్వీన్ విక్టోరియా. బయటికి బంగారు కిరీటం, రాజభవనాలు, అద్భుతమైన చరిత్ర. కానీ ఈవిడ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్ డీలర్ అని కూడా పిలువబడిన రాణి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం చైనాతో ఓపియం అనే వ్యాపారం చేసేది. ఓపియం అంటే ఒక పవర్ఫుల్ డ్రగ్. చైనాలో ఇది అలవాటై లక్షలాది మందిని బానిసలుగా మార్చేసింది. అయితే ఈ వ్యాపారం వెనుకున్నది ఎవరు అని ఆరాధిస్తే ఆ టైంలో బ్రిటన్ రూలర్గా ఉన్న రాణి విక్టోరియానే. ఇది తెలుసుకున్న చైనా ఓపియం వ్యాపారాన్ని ఆపాలని ప్రయత్నించినప్పుడు బ్రిటన్ డైరెక్ట్గా ఓపియం వార్స్ అనే యుద్ధం స్టార్ట్ చేసింది. బట్ ఇందులో చైనాకు ఓటమి, బ్రిటన్కు భారీ లాభాలు. ఈ వ్యాపారంలో బ్రిటన్ ఆర్థికంగా ధనవంతమైంది, కానీ చైనా మాత్రం లక్షలాది ప్రాణాలను కోల్పోయింది. ఈ కారణంగానే చాలా మంది చరిత్రకారులు రాణి విక్టోరియాను వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్ అని పిలుస్తున్నారు. డ్రగ్స్ వల్ల చైనా నాశనం అయింది, కానీ బ్రిటన్ మాత్రం బంగారు ఖజానా సంపాదించింది. అంటే మనం సినిమాల్లో చూసే ఈ మాఫియా డాన్లు, డ్రగ్ డీలర్స్ తో కంపేర్ చేస్తే చరిత్రలో అతిపెద్ద డ్రగ్ బాస్ ఒక రాణి అనుకోవడంలో తప్పులేదు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.